వచనంలోకి వస్తే లూక్స్ గాస్పెల్ చాప్టర్ 8 వర్స్ 11 గమనించండి. ఆ విత్తనం ఏదంట? దయచేసి జాగ్రత్త వినండి. విత్తనం ఏది? అందరం కలిసి చదువుకుందాం. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యం. దయచేసి వినండి. అద్భుతాలు జరగడానికి, ఒకవేళ అద్భుతాలనే పంట నువ్వు కోసుకోవాలని నిజంగా నీకు ఆశ ఉంటే, అద్భుతాలు అసాధ్యాలనే పంట నువ్వు కోసుకోవాలని నీకు ఆశ ఉంటే, నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూడాలి, విజయాలు నువ్వు చూడాలి, కనీవిని ఎరగని ఇంతకుముందు ఎన్నడూ చూడని అద్భుతమైన ఆశీర్వాదాల పంట నువ్వు కోసుకోవాలి, అసాధ్యాల పంటను కోసుకోవాలి అంటే మొదటిగా పంట దేని మీద ఆధారపడుతుంది? విత్తనం మీద ఆధారపడుతుంది. దయచేసి జాగ్రత్త వినండి. ఎంటైర్ ఫ్రూట్ అండ్ హార్వెస్ట్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్ విల్ ఆల్ బిగిన్ విత్ వన్ సీడ్. చిన్న విత్తనంతో స్టార్ట్ అవుతుంది. ఏంటా విత్తనము? లూకా 8:11 రాస్తుంది. ఏంటా విత్తనము? బిగ్గర చెప్పండి. దేవుని వాక్యమే ఆ విత్తనం. దయచేసి వినండి. దేవుని వాక్యమే ఆ విత్తనం అని గుర్తిస్తే, ఒకసారి ఈ దృశ్యం చూడండి. ఒక వ్యక్తి తన వేలు యొక్క కొనలో ఒక చిన్న విత్తనాన్ని అలా పట్టుకొని ఉన్నాడు. త్వరగా మీడియా ఆ దృశ్యాన్ని వేయడానికి ప్రయత్నించండి. ఒకసారి ఈ దృశ్యం కనిపిస్తున్న వాళ్ళు చేతండి. కనిపిస్తున్న చేతండి. ఓకే, ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, దాన్ని దృశ్యం చూస్తూ మీరు చెప్పండి జవాబు. ఆ విత్తనం చిన్నగా ఉందా, చాలా పెద్దగా ఉందా? నెగ్లిజిబుల్గా ఉందా, చాలా మెగ్నానిమస్గా ఉందా? ఎలా ఉందండి? సిగ్నిఫికెంట్గా కనిపించేంత పెద్దగా ఉందా, కనపడినంత ఇగ్నోర్ చేసేంత చిన్నగా ఉందా? త్వరగా చెప్పండి. ఏంటండి? ఇగ్నోర్ చేసేంత చిన్నగా ఉంది. ఎస్ అనే వాళ్ళు చేస్తాను. ఇప్పుడు నేను అడుగుతాను, ఈ విత్తనంలో ఎంత శక్తి దాగుందో ఎవరన్నా గెస్ చేయగలరా? దృశ్యం చూసే చెప్పండి. ఎంత అండి, కంటికి కనపడినంత చిన్నగా ఉంది, ఇగ్నోర్ చేస్తే నెగ్లిజిబుల్ అయ్యేంత ఇన్సిగ్నిఫికెంట్గా ఉంది. ఆఫ్టర్ ఆల్ అది వ్యవసాయదారుడు కాకపోతే మన చేతిలో పెడితే విత్తనాలు చూసి ఏంటంటే ఏదో మురికింది అంటాం కదండి. చేతిలో విత్తనం కనిపిస్తే ఏమంటాం? అది అంత మురికిగా ఉంది అంటాం, బురదగా ఉంది అంటాం. ఇట్ లుక్స్ లైక్ అ డర్ట్. అదే వ్యవసాయదారుడు చేతిలో ఆ విత్తనంకి పట్టుకున్న వెంటనే దాని సత్తా ఎంతనో, దాని రేంజ్ ఎంతనో, దాని ఫలాభివృద్ధి ఎంత వస్తుందో, దాని లోపల ఎంత శక్తి దాగుందో వ్యవసాయదారుడికి ఏమవుతుందండి? అర్థమైపోతుంది. ఒక ప్రశ్న ఆలోచిస్తూ అడగండి, మీరే ఆలోచించండి. ఆ చిన్న విత్తనానికి ఎంత సత్తా ఉంది తెలుసా? ఒక కాకులు దూరని కారడవిని, భయంకరమైన దట్టమైన అడవి, ఒక ప్రపంచాన్ని మొత్తము ముంచెత్తేసేంత, ఒక రాష్ట్రాన్ని ముంచెత్తేసేంత, ఒక రాష్ట్రాన్ని ముంచెత్తేసేంత అడవి కావాలి అంటే పొటెన్షియల్ అంతా కూడా, సామర్థ్యం అంతా దేంట్లో ఉందండి? బిగరి చెప్పాలి. దేంట్లో ఉంది? దేంట్లో ఉంది? చిన్న విత్తనంలో ఉంది. అందుకే పూర్వ దినాల్లో ఒక ప్రాంతాన్ని పాడు చేయడానికి ముళ్ళ కంపలు తెచ్చి నాటేవాళ్ళు కాదు, జస్ట్ ఒక విత్తనం తీసి చల్లి వెళ్ళిపోయేవారు. అందుకొరకు కొన్నిసార్లు అంటారు కదా, ఏ ముళ్ళు? సర్కారు ముళ్ళు, ఆ ముళ్ళు, ఈ ముళ్ళు అంటారు కదా. ఇప్పుడు ముళ్ళ పొదల గురించి అంత నాలెడ్జ్ అక్కర్లేదు, కానీ అది ఎలా స్ప్రెడ్ అయిపోయింది? ఎలా స్ప్రెడ్ అయిందండి? చిన్న విత్తనం ఏదో తినేసి, మొన్ననే సమ్మర్ అయిపోయింది కదా, మ్యాంగో తినేసి లోపల విత్తనం తీసి అట్లా పడేసావు, బయట కూడా పడేసావు. పడేస్తున్నప్పుడు ఏం కనిపిస్తుంది? ఏదో వేస్ట్ విత్తనంలాగా అనిపిస్తుంది. అది పోయి పడింది, దాని నుంచి ఏమొస్తుందండి? మామిడి విత్తనం పడితే ఏమొస్తుందంటే అంత ఆలోచించకండి. మామిడి చెట్టు వస్తుంది కదా, ఆ చెట్టులోంచి ఎన్ని పండ్లు వస్తాయి? ఆ పండ్లోంచి ఎన్ని విత్తనాలు వస్తాయి? ఆ విత్తనాల నుంచి ఎన్ని పంటలు వస్తాయి? ఆ విత్తనాల నుంచి ఎన్ని చెట్లు వస్తాయి? ఆ చెట్ల నుంచి ఎన్ని పంటలు వస్తాయి? చెప్పండి అండి. జవాబు లేదా? మూగపోయారా? ఏ విత్తనమే ఆఫ్టర్ ఆల్ తీసి పారేసావు, దాంట్లో ఏమొచ్చింది? ఒక్క చెట్టు కాదు, కోటాను కోట్ల చెట్ల
ప్రవాహ సమృద్ధి, ఒక మాటలో అడవులు అడవులు విస్తారంగా వచ్చేసేంత సత్తా దేంట్లో ఉందండి? త్వర చెప్పాలి, త్వర చెప్పాలి. ఈరోజు ఆ విత్తనం ఏది అంటే, ఆ రోజు అబ్రహాం శారాలు వారింటికి వచ్చినప్పుడు ఒక విత్తనాన్ని పట్టుకున్నారు. ఆదికాండం 18:10. ఏంటి ఆ విత్తనం? జెనసిస్ చాప్టర్ 18:10. ఇస్సాకు పుట్టకముందు, ఇస్సాకు సారా గర్భంలో పుట్టకముందు ఇస్సాకు దేవుని వాక్యంలో జన్మించాడు. ఏంటి ఆ వాక్యం? సారా షెల్ హ్యావ్ అ సన్ బై దిస్ అపాయింటెడ్ టైమ్. సారా షెల్ హ్యావ్ అ సన్. కలిసి చదువుకుందామా? అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను 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 చెప్పెను. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? బిగ్గర చెప్పండి. ఫస్ట్ ఏమి జాలు వార్చాడు? వాక్కును జాలు వార్చాడు. ఇంకొక మాటలో వాగ్దానం అనే విత్తనాన్ని వచ్చిన అతిథులు ఏం చేశారు? విత్తి వెళ్ళిపోయారు. అబ్రహాము శారాలు మొదటిగా పొందుకుంది వారి యొక్క అద్భుతాల క్షేత్రంలో, అద్భుతాలు అసాధ్యాలు సృష్టించబడిన అసాధ్యాల వర్షము వారు పంటను కోయక మునుపు ఆ వ్యవసాయ క్షేత్రంలో వారు మొదటిగా పొందుకుంది ఏంటంటే వాగ్దానం అనే విత్తనం. ఇట్ ఈస్ అ వర్డ్, ఇట్ ఈస్ అ ప్రామిస్, ఇట్ ఈస్ అ సీడ్ ఆఫ్ ద ప్రామిస్, ఇట్ ఈస్ అ సీడ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, అద్భుతాలు 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 వాక్యముతోనే అద్భుతాలు అవుతాయి. వాక్యము వెదజల్లబడినప్పుడే అద్భుతాలు స్టార్ట్ అవుతాయి. వాక్యము వెల్లడెగుడుతోనే వెలుగు కలుగును. వాక్యానికి వెలుపల నీకు అద్భుతాలు చూడలేవు, అసాధ్యము. పంట నువ్వు కొయ్యలేవు. చాలామందికి వాక్యం యొక్క విలువ తెలియదు. వాక్యం అవసరం లేదంటారు. ఆదిందు వాక్యం ఉండదు, వాక్యం దేవుని ఉండదు, వాక్యమే. అసాధ్యాల పంట స్టార్ట్ అయ్యేది ఏ విత్తనంతో అండి? వాక్యం అనే విత్తనంతో స్టార్ట్ అవుతుంది. వాగ్దానం అనే విత్తనంతో స్టార్ట్ అవుతుంది. ఈరోజు మనలో చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, నా జీవితంలో అద్భుతాలు ఎందుకు జరగట్లేదు, అసాధ్యాలు ఎందుకు నేను చూడట్లేకపోతున్నాను? కారణం ఏంటంటే, అద్భుతాలు అసాధ్యాలు పెనుశక్తిగా దేవుడు నీ దగ్గరికి డైరెక్ట్గా అసాధ్యాలుగా పంపించడు, విత్తనంలాగా పంపిస్తాడు. నీ జీవితంలో పంటను నువ్వు కోసుకోవాలని ఆశ ఉంటే నేరుగా పంటను నీకు ఇవ్వడు. పంటను నీకు ఇవ్వాలని ఆశపడితే నీ దగ్గర ఏం పంపిస్తాడు? బిగ్గర చెప్పండి. విత్తనాలు పంపిస్తాడు. అర్థమేలు చేస్తారా? దేవుడు నిన్ను ప్రేమిస్తే మొదటిగా నీకు ఇచ్చేది విత్తనాలు ఇస్తాడు. ఇఫ్ గాడ్ వాంట్స్ టు చేంజ్ యువర్ లైఫ్, హీ విల్ సెండ్ యూ హిస్ సీడ్. నీ జీవితాన్ని మార్చాలంటే దేవుడు ఏది పంపిస్తాడు? విత్తనాలు నీకు పంపిస్తాడు. నీ జీవితం మార్చబడ్డానికి విత్తనం పంపిస్తాడు. అసాధ్యాలు చేయడానికి విత్తనం పంపిస్తాడు. అద్భుతాలు అసాధ్యాలైన పంటను కోసుకోవడానికి కొరకు ఏం చేస్తాడు? విత్తనం పంపిస్తాడు. అయితే ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఆ విత్తనమును నెరవేర్చే శక్తి ఎక్కడుంది? ఇది ప్రశ్న. ఆ విత్తనాన్ని కార్యసిద్ధి ఫలాభివృద్ధిగా మార్చే శక్తి ఎక్కడుంటుంది? $1 మిలియన్ సీక్రెట్ మీకు చెప్పాలని ఆశపడుతున్నా. విత్తనాన్ని పండించే శక్తి, విత్తనాన్ని నూరంతల పంటగా మార్చే శక్తి విత్తనములోనే ఉంటుంది అనేవాళ్ళు చేయొద్దండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, దయచేసి జాగ్రత్త మర్చిపోద్దు. అద్భుతాలు జరగాలంటే బయట నుంచి రావు. అద్భుతాలు జరగాలి అంటే విత్తనములోనే దేవుడు ఏం పెట్టాడండి? సామర్థ్యం పెట్టాడు. విత్తనంలోనే ఏం పెట్టాడు? శక్తిని పెట్టాడు. విత్తనంలోనే దాన్ని ఫలభరితముగా మార్చే సత్తను దేవుడు పెట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే, గాడ్ హ్యాస్ ప్లాంటెడ్ ద పవర్ టు బేర్ ఫ్రూట్ ఇన్ ద సీడ్ ఇట్ సెల్ఫ్. అందుకొరకే ఈ సత్యాన్ని మనం గుర్తిస్తే, దేవుడు ఎప్పుడైతే వాక్కును పలికాడో ఆ వాక్కులోనే కార్యసిద్ధి అనే శక్తిని అందులో దాచిపెట్టాడు. మీరు చూడండి, ఆదికాండం 1:3 దేవుడు భూమి నిరాకారముగా చీకటిగా శూన్యంగా ఉందట. మరి నిరాకారంగా చీకటిగా శూన్యంగా ఉంటే ఆ శూన్యతలో నుండి సమృద్ధిని దేవుడు తీసుకురావడానికి, లేని వాటిని ఉన్నట్టు కలిగించడానికి అసలు దేవుడు మొట్టమొదటిగా ఏం చేశాడు? ఇది కదా అబ్రహాము తెలుసుకుంది, ఇది కదా అబ్రహాం యొక్క సీక్రెట్. రోమీయుల రాసిన పత్రిక 4:17 అబ్రహాం మొదటిగా దేవుని ఏమని చూశాడు? లేని వాటిని. చదవండి త్వరగా, రోమీయుల రాసిన పత్రిక 4:17. ఈ రెవల్యూషన్ తెలుసుకుంటే అసాధ్యాలు వద్దన వచ్చి పడతాయి. దేవుని కార్యాలు కళ్ళారో చూడగలుగుతావు. చూడండి అందరం కలిసి రోమీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం
17వ వచనం త్వరగా చదవండి. రోమిల రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని అందరం కలిసి త్వరగా చదవడానికి ప్రయత్నిస్తాం. రోమన్స్ చాప్టర్ 4:17. తాను విశ్వసించిన దేవుడు ఎదుట అనగా మృతులను సజీవునిగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచు దేవుడు. చాలు. అబ్రహాము ఎప్పుడు అద్భుతాలు చూశాడంటే, నా దేవుని వాక్కు ఎంత బలమైందంటే ఆయన లేని వాటిని ఉన్నట్లు పలుకుతాడే, ఆ పలికిన మాట పట్టుకుంటే స్టోరీ ఏమవుతుంది? మారిపోతుంది. God calls those things which are not existent to come into existence. లేని వాటిని ఉన్నట్లు పిలుచు దేవుడు. అది ఎలా సాధ్యమవుతుందండి? వాస్తవంగా అప్పటికి వెలుగు లేదు, అప్పటికి ఆకారము లేదు. భూమి ఎలా ఉంది? నిరాకారముగాను చీకటిగాను శూన్యంగా ఉంది. ఇప్పుడు దేవుడు చీకటితో మాట్లాడలేదు. దయచేసి వినండి. దేవుడు చీకటి గురించి వర్ణించలేదు. అయ్యో చీకటిగా ఉంది కదా, అయ్యో చీకటిగా ఉంటే ఇది మంచి పరిస్థితి బాగలేదు కదా అని చెప్పి చీకటితో సంభాషణ చేయలే. దేవుడు ఒకటే మాట అన్నాడు, వెలుగు కలుగునుగా కానీ పలుకగా. God did not search for light. God did not manufacture light. God did not struggle for light. God did not explain anything of that sort. God only said, let there be light. ఇప్పుడు ఏం విడుదల చేశాడండి? త్వరగా చెప్పాలి. వాక్కును విడుదల చేశాడు. దయచేసి వినండి. వెలుగు కమ్మని పలుకగా ఏమైంది? ఆదికాండంలో దేవుడు నేర్పిస్తున్న మొదటి పాఠం ఏంటంటే, అసాధ్యాలు లేదా సర్వ సృష్టి సాధ్యం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకే శక్తి. ఏం శక్తి? వాక్ శక్తి. నా వెనుకలు చెప్పండి, ఏం శక్తి? ఇప్పుడు ఈ వాక్ అంతా ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము ఎలా పొందుకున్నాడు? ఒక చిన్న విత్తనంలాగా పొందుకున్నాడు. ఎందుకంటే వాక్యాన్ని దేవుడు దేంతో పోల్చాడు? విత్తనంతో పోల్చాడు. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ విత్తనములో ఫలభరితముగా మార్చే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? విత్తనంలో నుంచే వస్తుంది. దయచేసినండి, వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ద పవర్ టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానాల్లోనే ఆ వాగ్దానాలు నెరవేర్చే సామర్థ్యాన్ని దేవుడు దాంట్లో దాచి పెట్టాడు.